ఈ షార్ట్ వీడియోలో మనము ట్రేస్ రూట్ యుటిలిటీ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ట్రేస్ రూట్ యాప్ అనండి, కమాండ్ అనండి, యుటిలిటీ అనండి, ఏదైనా అనండి, మొత్తానికి ఇది పింగ్ లాగానే. మన పింగ్ యుటిలిటీ ఉంది కదా! అలానే. సో, ఇది జనరల్‌గా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయొచ్చు. మరి ఇది ట్రేస్ రూట్ యుటిలిటీ ఏదైతే ఉందో ఇది ఓఎస్ఐ మోడల్‌లో జస్ట్ పింగ్ లాగానే అప్లికేషన్ లేయర్ యుటిలిటీ. మరి పింగ్ యుటిలిటీ ఇంప్లిమెంటేషన్‌తో కంపేర్ చేస్తే మరి ఇక్కడ ట్రేస్ రూట్‌లో ఆహ్, ఇది అంటే 2 విధాలుగా ఇంప్లిమెంట్ చేయబడొచ్చు. ఐసీఎంపీ ప్రోటోకాల్ యూజ్ చేసి మరి రా సాకెట్స్ మూలంగా ఆహ్, ఇంప్లిమెంట్ చేయొచ్చు. విచ్ ఇస్ ఓఎస్ఐ మోడల్‌లో అది నెట్వర్క్ లేయర్ కింద వస్తుంది. ఏది మన ఐసీఎంపీ ప్రోటోకాల్. అలానే యూడీపీ లేకపోతే టీసీపీ ప్రోటోకాల్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు. ఆ కేస్‌లో అది మరి నార్మల్ సాకెట్స్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇది వచ్చేసి ఓఎస్ఐ మోడల్‌లో మరి ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో ఆపరేట్ చేస్తాయి. ఐ మీన్ ఈ యూడీపీ గాని లేకపోతే టీసీపీ ప్రోటోకాల్ గాని అంటున్నాను. సో, మనము పింగ్ కమాండ్‌ని ఈ ట్రేస్ రూట్ కమాండ్‌ని మనము కంపేర్ చేసామనుకోండి ఇంప్లిమెంటేషన్ వైస్. అయితే పింగ్ కమాండ్‌లో రిక్వెస్ట్ కూడా ఐసీఎంపీ ప్రోటోకాలే మా మరి రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఒకవేళ రెస్పాన్స్ వస్తే, ఆ రెస్పాన్స్ కూడా ఐసీఎంపీ ప్రోటోకాల్‌దే ఉంటుంది. ఇప్పుడు దాంతో పోలిస్తే మరి ఇక్కడ ఈ కేస్‌లో ట్రేస్ రూట్ కేస్‌లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐసీఎంపీ అయినా ఉండొచ్చు, యూడీపీ అయినా ఉండొచ్చు. ఏది రిక్వెస్ట్‌కి. సో, ఒకవేళ రిక్వెస్ట్ వచ్చేసి ఐసీఎంపీ లేకపోతే యూడీపీ ఉంటే, మరి రెస్పాన్స్ మాత్రం ఐసీఎంపీదే ఉంటుంది. ఒకవేళ వస్తే, రెస్పాన్స్ వస్తే ఐసీఎంపీ ప్రోటోకాల్‌దే ఉంటుంది. ఆల్టర్‌నేటివ్‌లీ ఒకవేళ రిక్వెస్ట్ టీసీపీ ప్రోటోకాల్‌ది అయిందనుకోండి, రెస్పాన్స్ కూడా టీసీపీనే ఉంటుంది. సో, ఈ ట్రేస్ రూట్ యుటిలిటీ వచ్చేసి ఒక బేసిక్ లెవెల్ రూట్ డిస్కవరీ, ఆ తర్వాత మళ్ళీ నెట్వర్క్ ట్రాఫిక్ ట్రబుల్ షూటింగ్‌కి మరి అనాలిసిస్ గురించి వాడుతారు. అయితే ముందు పోతున్న కొద్దీ ఈ సోర్స్, ఆ తర్వాత టార్గెట్ అన్న ఈ 2 పదాలు వాడతాను. సో, సోర్స్ అనుగా అది మీ డెస్క్‌టాప్ కంప్యూటరో లేకపోతే ల్యాప్‌టాప్ కావచ్చు. అంటే మీరు వాడుతున్న ఒక డివైస్ కావచ్చు. అలానే టార్గెట్ అనేది ఇంకో డెస్క్‌టాపో లేకపోతే ల్యాప్‌టాపో లేకపోతే ఒక సర్వర్ కావచ్చు. అయితే అసలు ఈ ట్రేస్ రూట్ యుటిలిటీ చేస్తుందేంటి? ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు ఒక సోర్స్ డివైస్‌కి, ఒక టార్గెట్ డివైస్‌కి మధ్యలో ఎన్నైనా ఇంటర్మీడియేట్ రూటర్స్ ఉండొచ్చు. అయితే ఒక రూట్ అయితే ఉందేమో వీటిల మధ్యలో, లేకపోతే ఒకటి కంటే ఎక్కువ రూట్స్ ఉండొచ్చు. లేకపోతే అసలు ఏ రూటు లేదు. వీటిలో నుంచి ఏ కేస్ అయినా వర్తించొచ్చు. అయితే మొత్తానికి ట్రేస్ రూట్ మనకి ఒక సోర్స్ డివైస్‌కి, ఒక టార్గెట్ డివైస్‌కి అసలు ఏ రూటు లేదనుకోండి, ఆ విషయం చెప్పేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ రూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ కేస్‌లో ఏదైనా ఒక రూట్ మనకి ఉన్నట్టు చెప్తుంది. మొత్తానికి ఈ కాన్సెప్ట్‌ని ఔట్‌బౌండ్ పాత్ డిస్కవరీ అంటారు. అంటే ఏంటి? సోర్స్ డివైస్ నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ రూటర్, లేకపోతే నెక్స్ట్ హాప్, లేకపోతే నెక్స్ట్ స్టెప్. ఓకే. వీటిలో ఏదైనా ఏ పదమైనా అనుకుందాము. సో, నెక్స్ట్ హాప్ వెతికి పడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ హాప్ వెతికి పడుతుంది. అలా అలా చేసుకుంటూ అది టార్గెట్ డివైస్ వైపు చేరుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఈ ట్రేస్ రూట్ యుటిలిటీలో నెట్వర్క్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ చాలా మనము చూడొచ్చు. అంటే అది గ్యాదర్ చేస్తుంది. అవుట్‌పుట్‌లో మనం చూడొచ్చు. అయితే ఈ స్టాటిస్టిక్స్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది ఆర్‌టిటి అంటారు. రౌండ్ ట్రిప్ టైమ్. అంటే రిక్వెస్ట్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పట్టింది అనేది. మరి ఇదే ఆర్‌టిటి పింగ్ కమాండ్ అవుట్‌పుట్‌లో కూడా మనకి కనిపిస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు పింగ్ రిక్వెస్ట్‌ని ఎలాగైతే రూటర్స్‌లో ఫైర్‌వాల్ మూలంగా కాన్ఫిగర్ చేసి బ్లాక్ చేయొచ్చో, అదే రిస్క్ ట్రేస్ రూట్ కేస్‌లో కూడా ఉంది. సో, అడ్మినిస్ట్రేటర్స్ వీటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఓకే. ఈ ఆఖరి స్లైడ్‌లో ఉన్న డయాగ్రామ్‌ని అర్థం చేసుకునే ముందు, ఒకవేళ మీకు టైమ్ టు లివ్ టీటీఎల్ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు అంటే చాలా మంచిది. లేదు మీకు తెలీదు, లేదా మీరు బ్రషప్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుందంటే, మా షార్ట్ వీడియో ఒకటుంది టీటీఎల్‌ది. సో, దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అయితే మీరు అది చూసుకొని రండి. పర్టిక్యులర్‌గా దానిలో ఒక ఫ్లో చార్ట్ ఉంది. ఆ ఫ్లో చార్ట్ ఒకసారి మీరు గమనంగా చూసి గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఇక్కడికొచ్చారంటే మీకిది బాగా అర్థమవుతుంది. సరే. అయితే ఇంకా ముందుకు వెళ్దాం. అయితే ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది సోర్స్ డివైస్, ఎక్స్‌ట్రీమ్ రైట్ సైడ్‌లో ఉన్నది టార్గెట్ డివైస్, మధ్యలో ఇంటర్మీడియేట్ రూటర్స్. ఇప్పుడు ఈ కేస్‌లో ఈ ఎగ్జాంపుల్‌కి నేను 3 రూటర్స్ అని తీసుకున్నాను. రియల్ లైఫ్‌లో నేచురల్లీ ఇంకా
ఎక్కువనే ఉండొచ్చు. అయితే ఈ ట్రేస్ రూట్ మొత్తానికి ఇంటర్నల్‌గా టీసీపీ లేపోతే యూడీపీ లేపోతే ఐసీఎంపీ ఈ మూడిట్లో ఏదైనా వాడనివ్వండి. మొత్తానికి దీని ఒరిజినల్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ట్రేస్ రూట్ కమాండ్ డెవలప్ చేసిన వాళ్ళు తెలివితేటలు వాడారు. ఏమని? ఇప్పుడు ఒక రూటర్‌లో ఒక ఐపీ డేటాగ్రామ్ వచ్చింది. ఆ ఐపీ డేటాగ్రామ్ టీటీఎల్ 0 అయిందనుకోండి ఆ రూటర్ మీద. అప్పుడు ఆ రూటర్ తక్షణ కర్తవ్యం ఏంటి? ఇమ్మీడియేట్‌గా ఈ ఐపీ డేటాగ్రామ్‌ని డిస్కార్డ్ చేసి అంటే ఇంక ఫర్దర్‌గా ఫార్వర్డ్ చేయకూడదు. డిస్కార్డ్ చేసి సోర్స్ డివైస్‌కి ఒక ఐసీఎంపీ టైమ్ ఎక్సీడెడ్ అన్న స్టేటస్ మెసేజ్ పంపించాలి. ఇది ఆల్రెడీ మన టీటీఎల్ షార్ట్ వీడియోలో మనము డిస్కస్ చేశాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఐసీఎంపీ టైమ్ ఎక్సీడెడ్ స్టేటస్ మెసేజ్ ఏదైతే ఉందో అది రెస్పాన్స్లో మళ్ళీ తిరిగి వెళ్తుంది కదా సోర్స్ డివైస్కి. అందులో ఈ ఏ రూటర్ అయితే ఇప్పుడు ఐపీ డేటాగ్రామ్ని డిస్కార్డ్ చేసిందో దాని సొంత ఐపీ అడ్రస్ దానిలో ఉంటుంది. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే ఈ రెస్పాన్స్ మనకి సోర్స్ డివైస్ పైన రాగానే ఖచ్చితంగా మనకి ఆ రూటర్ ఐపీ అడ్రస్ కూడా చేతికి వచ్చేసినట్టే. ఏ రూటర్లో అయితే మన టీటీఎల్ 0 అయిపోయి మరి ఐపీ డేటాగ్రామ్ డిస్కార్డ్ అయింది కదా ఆ రూటర్ది. సో ఇదే ఆ ట్రిక్. నేను చెప్పాను కదా ట్రేస్ రూట్ ఆథర్స్ ఏదైతే మొత్తానికి తెలివితేటలు వాడి తీసుకొచ్చారో ఆ ట్రిక్ అనమాట. సో ఇప్పుడు చూడండి, సోర్స్ డివైస్ నుంచి మీరు ట్రేస్ రూట్ కమాండ్ ఇచ్చిన వెంటనే ఒక ఐపీ డేటాగ్రామ్ బయలుదేరుతుంది టార్గెట్ వైపు చేరుకుందాం అని చెప్పేసి. కానీ కావాలని దాని టీటీఎల్ 1కి సెట్ అయి ఉంటుంది. సో అదేమవుతుంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ రూటర్కి చేరుకుని అక్కడ డిస్కార్డ్ అయిపోతుంది. మరి ఆ రూటర్ నుంచి ఐసీఎంపీ టైమ్ ఎక్సీడెడ్ రెస్పాన్స్ వస్తుంది కదా. సో దానిలో ఆ మొదటి డైరెక్ట్లీ కనెక్టెడ్ రూటర్ సొంత ఐపీ అడ్రస్ దానిలో మనకి దొరికిపోతుంది. ఇప్పుడు రెండో అటెంప్ట్. సో సోర్స్ డివైస్ నుంచి మళ్ళీ ఇంకో కొత్త ఐపీ డేటాగ్రామ్ బయలుదేరుతుంది టార్గెట్ డివైస్కి చేరుకుందామని. కానీ ఈసారి దాని టీటీఎల్ 2 ఉంటుంది. అయితే ఆబ్వియస్గా అది ఈసారి ఈ రెండో రూటర్లో చచ్చిపోతుంది. మరి రెండో రూటర్ నుంచి ఐసీఎంపీ టైమ్ ఎక్సీడెడ్ రెస్పాన్స్ వెళ్తుంది కదా సోర్స్ డివైస్కి. అందులో ఆ రెండో రూటర్ ఐపీ అడ్రస్ మనకి చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు మూడో అటెంప్ట్లో టీటీఎల్ని కావాలని 3 సెట్ చేస్తుంది. సో ఈసారి ఏమవుతుంది, అది మూడో రూటర్లో డిస్కార్డ్ అయిపోతుంది. సో దాని ఐసీఎంపీ టైమ్ ఎక్సీడెడ్ రెస్పాన్స్లో ఆ మూడో రూటర్ ఐపీ అడ్రస్ ఇప్పుడు మనకి చేతికి వచ్చేస్తుంది. సో ఇలా టీటీఎల్ పెరుగుతూ పెరుగుతూ మొత్తానికి ఏదో పాయింట్లో ఐపీ డేటాగ్రామ్ అయితే టార్గెట్కి చేరుకుంటుంది కదా. సో ఆ పాయింట్లో ఖచ్చితంగా టీటీఎల్ నాన్ జీరో వాల్యూనే ఉండాలి. ఎందుకంటే 0 ఉంటే మరి అక్కడ వరకు ఎలా వచ్చింది, రైట్? సో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా టీటీఎల్ అనేది నాన్ జీరో వాల్యూ ఉండాలి. పోతే గుర్తు తెచ్చుకోండి, టార్గెట్ వైపు ఐపీ డేటాగ్రామ్ వెళ్తున్న కొద్దీ టీటీఎల్ వాల్యూ ప్రతి రూటర్ తగ్గించుకుంటూ పోతుంది. పోతే ఐపీ డేటాగ్రామ్ టార్గెట్కి చేరుకుందనుకోండి, మరి టార్గెట్ అక్కడ చెక్ చేస్తుంది కదా ఐపీ అడ్రస్ని. వచ్చిన ఐపీ డేటాగ్రామ్లో ఐపీ అడ్రస్ చెక్ చేసి అరే ఇది నేనే, ఈ టార్గెట్ నేనే అని చెప్పి వెంటనే దాన్ని ప్రాసెస్ చేసేస్తుంది. సో ఇలా మొత్తానికి ఈ టీటీఎల్ వాల్యూని కావాలని పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక్కో రూటర్ హాప్ చేయించుకుంటూ ఒక్కొక్క రూటర్లో ఆ టీటీఎల్ ఎక్స్పైర్ అవ్వడం, దాని ఐసీఎంపీ టైమ్ ఎక్సీడెడ్ రెస్పాన్స్ తిరిగి రావడం, దానిలో నుంచి ఆ రూటర్ ఐపీ అడ్రస్ మనకి చేతికి రావడం, దీన్ని అవుట్పుట్లో డిస్ప్లే చేయడం. సో ఇలా మొత్తానికి మనకి ట్రేస్ రూట్ పనిచేస్తుంది. దాని అవుట్పుట్ మనకి కనిపిస్తుంది అనమాట.